ఫ్రైడే బాక్స్ ఆఫీస్ ముందుకొస్తుంది సూపర్ మ్యాన్ సినిమా. సూపర్ క్రేజ్ ఉన్న ఈ హాలీవుడ్ ఫ్రాంచైజ్ ట్రైలర్ తో సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఇప్పటి వరకు వచ్చిన సిరీస్ల కాన్సెప్ట్ కి మించి ఈ సినిమా ఉంటుందా అనే క్యూరియాసిటీని పెంచేస్తే సూపర్ మ్యాన్ చేయబోయే యాక్షన్ అడ్వెంచర్స్ ఏ రేంజ్ లో ఉంటాయోనని ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నారు ఆడియన్స్. సూపర్ పవర్ కాన్సెప్ట్ తో తెరకెక్కే హాలీవుడ్ ఫ్రాంచైజ్ సినిమాలకు వరల్డ్ వైడ్ గా సూపర్ క్రేజ్ ఉంటుంది. అందులోనూ సూపర్ మ్యాన్ సినిమాకి ఉన్న క్రేజ్ ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఏజ్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన ఈ సూపర్ మ్యాన్ ఫ్రాంచైజ్ నుంచి ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తోంది లేటెస్ట్ మూవీ. జేమ్స్ గన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో క్లార్క్ కెంట్ సూపర్ మ్యాన్ గా డేవిడ్ కొరెన్స్వెట్ నటించారు. వార్నర్ బ్రోన్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమా ఇంగ్లీష్ తో పాటు ఇండియన్ లాంగ్వేజెస్ లో విడుదలవుతుంది. డీసీ కామిక్స్ నుంచి వచ్చిన పాపులర్ సూపర్ హీరో పాత్రలలో సూపర్ మ్యాన్ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే 5కు పైగా సినిమాలు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాయి. 1951లో వచ్చిన సూపర్ మ్యాన్ అండ్ ది మోల్ మెన్తో మొదలైన ఈ ఫ్రాంచైజీ నుంచి 1978లో సూపర్ మ్యాన్, 1981లో సూపర్ మ్యాన్ 2, 1983లో సూపర్ మ్యాన్ 3, 1987లో ఫోర్త్ పార్ట్ గా వచ్చిన సూపర్ మ్యాన్ 4 ద క్వెస్ట్ ఫర్ పీస్ సినిమాలు వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ రాబట్టాయి. 2006లో వచ్చిన సూపర్ మ్యాన్ రిటర్న్స్ సినిమా తర్వాత, అంటే దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ సూపర్ హిట్ ఫ్రాంచైజీ నుంచి ఈ లేటెస్ట్ పార్ట్ ఆడియన్స్ ముందుకొస్తోంది. జేమ్స్ గన్ డైరెక్ట్ చేసిన ఈ లేటెస్ట్ వర్షన్ లో క్లార్క్ కెంట్ సూపర్ మ్యాన్ గా డేవిడ్ కొరెన్స్వెట్ చేసే యాక్షన్ అడ్వెంచర్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని ఎక్సైట్ అవుతున్నారు ఆడియన్స్. సూపర్ మ్యాన్ సిరీస్ లో ఇంపార్టెంట్ రోల్స్ అయిన లోయిస్ లేన్ గా రాచెల్ బ్రోస్నహన్, లెక్స్ లూథర్ గా నికోలస్ హోల్ట్ నటించారు. మరి చూడాలి సూపర్ మ్యాన్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్, హ్యూమన్ ఎమోషన్స్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సూపర్ మ్యాన్ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో.